హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్, యాపిల్కి సప్లయర్ ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళ గురించి. యాక్చువల్లీ వీళ్ళు మన తెలంగాణలో అతి త్వరలోనే వీళ్ళ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఇప్పటికీ కొన్ని అయితే అసెంబ్లీ జరుగుతున్నాయి. సో మరి ఇది వచ్చిన తర్వాత చాలామందికి జాబ్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటే ఐఫోన్స్ కూడా చీప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కాబట్టి. ఇంతకుముందు కూడా అట్లే అన్నారు, కాకపోతే మరి యాపిల్ రేట్స్ అనేవి పెరుగుకుంటూనే పోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్లో చికాకు కల్పించే విషయం ఏంటి అంటే, ఎవరు పడితే వాళ్ళు మనకు కాల్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ స్పామ్ కాల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ వస్తుంటాయి కదా. సో వాటిని నివారించడానికి వాట్సాప్లో మ్యూట్ అనే ఫీచర్ని తీసుకొని రాబోతున్నారు. దీని కారణంగా ఇక మనకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ రావన్నట్టు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఎస్పెషల్లీ స్పామ్ కాల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఈ నెక్స్ట్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు చాలా మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉంటారు కదా. త్వరలో సామ్సంగ్ A54, A34 ఈ రెండు మొబైల్స్ని March 15th రోజు లాంచ్ చేయబోతున్నారు. ఎగ్నోస్ 1380 ఏమో 54లో, డెమన్సిటీ 1380 ఏమో 34లో అయితే వాడబోతున్నారు. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. ఎస్పెషల్లీ ఇది IP67 రేటింగ్ తోటి అయితే రాబోతుంది అని చెప్పేసి రూమర్స్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ 5th గేర్ స్టోర్ అనే పేరుతోటి మనకి 5th నుంచి 9th వరకు ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. దీనిలో మనకు ఎస్పెషల్లీ 5G మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. OnePlus, Samsungలో చూసుకున్నట్టయితే IQOO చాలా మొబైల్స్ మీద అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ మనకు 5G మొబైలే కావాలి అని అనుకునే వాళ్ళు ఈ ఆఫర్లో అయితే ట్రై చేసి చూడవచ్చు. దాంతోపాటే ఐఫోన్ ఉంటుంది కదా, ఐఫోన్ మీద కూడా ప్రజెంట్ హోలీ ఆఫర్ పరంగా iPhone 13, iPhone 14 రెండింటి మీద అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. మరి చెప్పుకోదగ్గ డిస్కౌంట్ అయితే ఏం కాదు. మళ్ళీ దీనికంటే మంచి డీల్స్ అయితే వస్తాయి. నేనైతే ఇంతకుముందు చూశాను. మరి ఎవరైతే ఓపిక లేదో వాళ్ళు కొనుక్కోండి, ఓపిక ఉందంటే ఆగండి. HDFC కార్డు జస్ట్ ఇంకొక 2000-3000 తక్కువకి వస్తుంది. వాళ్ళు కూడా ఒక 7,000 రూపాయల వరకు అయితే తక్కువ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనికంటే మంచి డీల్స్ కూడా నేను చూశాను కాబట్టి మీరు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి IQOO Z7 గురించి. చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఈ మొబైల్ కోసం. రీజన్ తక్కువ ప్రైస్, మంచి ఫీచర్స్. సో మరి ఈసారి అంటే లాస్ట్ టైం తీసుకొచ్చిన దాంతో పోల్చుకున్నట్టయితే ఎలా ఉంటుందో చూడాలి. బ్యాంక్ ఆఫర్స్తో కలుపుకొని తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉంటారు వీళ్ళు. 21st రోజు ఈ మంత్ లాంచ్ చేస్తారట. మరి ప్రాసెసర్ ఏముంటుంది, ఫాస్ట్ ఛార్జర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడాల్సిన విషయము. నాకు తెలిసి 20,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే దీన్ని తీసుకొస్తారు. ఈ నెక్స్ట్ న్యూస్ పోకో F5 గురించి. చాలామంది దీనికోసం కూడా వెయిట్ చేస్తూనే ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే, లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన పోకో F4 అనేది బాగా సేల్ అయింది. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్. మా స్నాప్డ్రాగన్ 870 సూపర్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. అయితే ఈసారి F5 తీసుకొని వస్తున్నారు. ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారు అనేది అయితే చూడాలి. పోకో లాంచ్ చేసిన పోకో F1 తర్వాత ఇక మంచిగా ఉన్న మొబైల్ ఏంటి అంటే పోకో F4. కాకపోతే కొన్ని ఇష్యూస్ ఉండే అనుకోండి. ఇష్యూస్ ఉన్నా సరే మంచి మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ పరంగా, బగ్స్ పరంగా ఇష్యూస్ వస్తున్నాయి. మరి ఈ F5ని ఎటువంటి ఇష్యూస్ లేకుండా, అంటే ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది, కాకపోతే ఫాస్ట్గా ఫిక్స్ చేసేసి మరీ మొబైల్ అనేది డెడ్ అవ్వకుండా ఫాస్ట్గా ఫిక్స్ చేసేసే పోకో F5ని తీసుకొస్తే జనాలు ఇష్టపడతారు. మరి ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈసారి వీళ్ళు ఏ ప్రాసెసర్ తీసుకొస్తారో మీరు కింద కామెంట్లో రాయొచ్చు. నెక్స్ట్ వచ్చి చాట్ GPT గురించి. ఇక దీని గురించి మనం చెప్పేదే ఉంది. అందరు వాడేస్తున్నారు, వాడిన వాళ్ళకి వాడినంత అని చెప్పేసి. ఇప్పుడు UPSC ఎగ్జామ్స్లో దీనికి కొన్ని క్వశ్చన్స్ అడిగారన్నట్టు, UPSCకి సంబంధించిన క్వశ్చన్స్. మరి చాట్ GPT అంటే అన్నీ చెప్తా అనుకున్నారు, కాకపోతే ఇక్కడైతే ఇది ఫెయిల్ అయిపోయింది. ఆల్రెడీ దానికి రిలేటెడ్ క్వశ్చన్స్, అంటే వాళ్ళు అడిగిన లాంటి క్వశ్చన్స్ అనేవి ఇంటర్నెట్లో ఉన్నాయట, అయినా కూడా ఇది చెప్పడంలో ఫెయిల్ అయింది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మొత్తానికి చాట్ GPT కూడా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. దాంతోపాటు 2021 వరకు మాత్రమే దానిలో డేటా ఉంటుంది. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. కాకపోతే ఇప్పుడున్న గూగుల్తో పోల్చుకున్నట్టయితే చాలా రేట్లు ఉన్నాయి. గూగుల్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే కుప్పల ఆర్టికల్స్ వస్తాయి. ఇది ఒక్క ముక్కలో మనకు సమ్మరైజ్ చేసి చెప్పేస్తుంది. సో అదైతే సూపర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు దీనికి సంబంధించిన APIని కూడా రిలీజ్ చేశారు. అంటే దీన్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే, ఎవరైనా యాప్ డెవలప్ చేసుకునే వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళ యాప్లలో దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ నెక్స్ట్ యాప్ స్టోర్ గురించి మాట్లాడినట్టయితే, అదే యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్ గురించి మాట్లాడినట్టయితే కొన్ని యాప్స్లో ఈ చాట్ GPT 3కి సంబంధించిన కొన్ని యాప్స్ని బ్యాన్ చేశారని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మరి ఈ డెవలపర్స్ చెప్పేది ఏంటి అంటే, కొన్ని యాప్ బ్యాన్ అయ్యాయి చూసారా, వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, మరి ఇటువంటి ఫీచర్స్ తోటి వేరే యాప్స్ ఉన్నాయి కదా, వాటిని బ్యాన్ చేయకుండా మమ్మల్ని బ్యాన్ చేయడం ఏంటి, 18 years 16 years వరకు లిమిట్ పెట్టడం ఏంటి, ఇవన్నీ వాళ్ళు అడుగుతున్నారు. మేము కోర్టుకు వెళ్తామని చెప్తున్నారు. మరి ఏమొద్దో చూడాలి. నెక్స్ట్ న్యూస్ ట్విట్టర్ గురించి. ఇప్పుడు ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకుంటూనే పోతున్నాడు కదా. ఇప్పుడు రానున్న రోజులలో దీనిలో మనం 4000 క్యారెక్టర్స్ వరకు లిమిట్ని పెట్టబోతున్నాడు అన్నట్టు. అప్పట్లో చాలా తక్కువ ఉండే, 140, 180 క్యారెక్టర్స్. ఇప్పుడు 2000 క్యారెక్టర్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే 4000 క్యారెక్టర్స్ వరకు టెక్స్ట్ చేసుకునే విధంగా ఒక ఫీచర్ ఉంటే, దాంతోపాటే చాట్ చేసుకునేటప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ని కూడా తీసుకొస్తాడని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి ఫ్రెండ్స్, దీని నుంచి మీరేమనుకుంటున్నారు? ఎలాన్ మస్క్ తీసుకొచ్చే ఈ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఇవి ట్విట్టర్ని పైకి తీసుకెళ్తాయా, కిందకి తీసుకెళ్తాయా అనేది కింద కామెంట్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్ గురించి.
యాపిల్ వాచ్ వాళ్ళ ప్రాణాలను కాపాడింది, వీళ్ళ ప్రాణాలు కాపాడింది అని చెప్పేసి మనం వింటూనే ఉంటాం కదా. అయితే ఇప్పుడు ఏం చేసింది తెలుసా, ఇది బెంగళూరులో ఎమ్మెల్యే కొడుకు ఒకతను ఏదో కాంట్రాక్ట్ ఇవ్వడానికి 40 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్నాడు. సో అది ఇప్పుడు ఎవరైతే లంచం ఇస్తున్నాడో అతని వాచ్, యాపిల్ వాచ్ ద్వారా క్లారిటీగా రికార్డ్ చేసేసి, అతని వాయిస్ కూడా రికార్డ్ చేసేసి అతన్ని అరెస్ట్ చేయించాడు అన్నట్టు. ఓవరాల్ చూసుకున్నట్టయితే యాపిల్ వాచ్ అనేది ఒక పోలీస్ లాగా పనిచేస్తుంది, ఒక డాక్టర్ లాగా పనిచేస్తుంది, ఒక ఫ్రెండ్ లాగా పనిచేస్తుంది, ఒక తోడులాగా, అంటే ఒక మనిషికి ఒక తోడు ఎలా అయితే ఉంటుందో అలాగైతే ఇది వర్క్ చేస్తుంది. అంటే మొత్తం ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి జరుగుతుంది అన్నట్టు. రానున్న రోజులలో దీని కారణంగా చాలా జాబ్స్ పోతాయని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఇప్పుడు చాట్ జీపీటీని చూడండి, దీని కారణంగా చాలా జాబ్స్ పోయాయని చెప్పేసి ఇప్పటికే చాలా ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ డెవలప్ అవుతే ఇంకా చాలా జాబ్స్ పోతాయట. అంటే ఒక 10 మంది చేసే పని ఇది ఒకటే చేస్తుంది కదా. సో అలా జాబ్స్ అయితే తగ్గిపోతాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి జూమ్ గురించి అప్పట్లో తెగవాడాం. ఎప్పుడు కరోనా టైంలో ఒక 2019-20 గురించి మాట్లాడినట్టయితే అందరి ఇళ్లలో ఉండే ఎవరు చూసినా సరే వీడియో కాల్స్ తోటే క్లాసులు వినడం అవన్నీ ఉండేవి. ఇక రానున్న రోజులలో మెల్లిగా కరోనా తగ్గిపోయింది, ఈ జూమ్ కూడా అంత ఎక్కువగా వాడడం జనాలు ఆపేశారు. ఒకప్పుడు చూసుకున్నట్టయితే 1700 మందిని ఎంతోమందిని జాబ్లో నుంచి తీసేశారు కదా. ఇప్పుడు మళ్ళీ జార్జ్ అని చెప్పేసి ఇంకొక అతన్ని, అంటే వాళ్ళ ఆఫీస్లోనే పెద్ద హెడ్ అన్నట్టు అతన్ని జాబ్లో నుంచి తీసేసినట్టు అయితే తెలుస్తుంది. అతను చేరి 1 ఇయరే అవుతుందంట, ఆయన కూడా జాబ్లో నుంచి తీసేశారు, కారణం తెలియదు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి రేపటి వీడియోలో ఇంకొన్ని న్యూస్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ.